రామేశ్వరం నుంచి దినవంత ప్రయాణించి మేము అరుణాచలేశ్వరం చేరుకున్నాం. అంటే తిరువన్నమలై పోగానే ఫ్రెష్ అయిపోయినాం. అద్భుతంగా ఉండే గుడి. సంధ్యావేళ సమయంలో గుడి చాలా అద్భుతంగా కనిపించింది. 8 గంటలకు లైన్లు క్లోజ్. సో మేము పోయి లోపల లైన్లో నిల్చున్నాం. అప్పుడే షావా వెళ్ళింది. శనివారము పున్నమ తెల్లారేసరికి విపరీతంగా రష్ ఉండే. లైన్లోనే మాకు దాదాపు 3 గంటలు పట్టింది. కానీ అద్భుతంగా ఉన్నది. ప్రాకారం వెనుక ప్రాకారం. దాదాపు 4 మెయిన్ ద్వారాలు దాటిన తర్వాత లోపలికి గుడికి ఎంటర్ అవుతాము. ఇట్లా మనం ఫస్ట్ గేట్లకు పోయి లోపలికి పోగానే ముందటి నుంచి రాజగోపురం ఇట్లా కనబడుతుంది. ఇక్కడనే మీకు వినాయకుని గుడి, నంది గుడి, ఇట్లా 4-5 గుళ్ళు ఉంటాయి. అవి ఎప్పుడైనా పురుషులు దర్శించుకోండి. పున్నమ రోజు కాబట్టి పున్నమి చంద్రుని కూడా దర్శించుకున్నాం మేము. అద్భుతంగా దర్శనం అయిపోయింది. లోపల దర్శనం అయిపోయిన తర్వాత రాజగోపురం దగ్గర ఉన్న చంద్రుడు చాలా అందంగా కనబడ్డాడు అక్కడ. ఆ రోజు పున్నమి వెలుతుర్లలో చాలా బాగుండే గుడి. అది అయిపోయిన తర్వాత ఇక నేను సౌమ్య గిరివలయం అంటే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినాము. 11:30కు తిని మొదలుపెట్టినాము. అక్కడ ఇంద్రలింగం నుంచి స్టార్ట్ అయింది. సో అసలు రాత్రి పగల తేడా లేకుండా జనాలు చేసిండ్రు. రైట్ సైడ్ అగ్నిలింగ దర్శనం. 2 లింగాలే. అసలు ఇక్కడ పగలో రాత్రి అర్థమవుతలేదు. కుంభమేళా లేకుండా తరలిపోతున్నారు. అసలు పగలా రాత్ర. నమ పార్వతీ పతయే హర హర మహాదేవా మహాదేవా జగదీశ్వర గంగాధర గౌరీ ప్రియచంద్ర. 3rd లింగం యమలింగం. రాత్రి లేదు, పగలేదు, పగలేదు, రాత్రి లేదు. పౌడే పౌడు, పౌడే పౌడు అంతా ఓం నమః శివాయ. గరళ కంఠక జవదన జనక జయ గంగాధరకి నమో నమో హరినారాయణకి నమోపారాయణకి స్వరహర శశిధర సంకటభవహర సురసంకటమనుకర గరళ కంఠక జవదన జయ గంగాధరకి నమో నమో హరినారాయణకి ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప వేదోద్ధర తిరువెంకటనాయక నాదప్రతి నమో నమో హరినారాయణకి బుద్ధ పవరాయణకి. ఇంకా 10 more. Deers have come to welcome us. Deer Baba, deer Baba. Oi, are ఎవరో సౌండ్ చేసిండు. తింటే వాటికి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. నైరుతి లింగ దర్శనం సమాప్తం. విగ్రహం ఉంది, దాని చుట్టూ దీపాలు పెట్టింది. మేము కుబేరలింగానికి చేరుకున్నాం. మేము 11:30 మొదలుపెట్టినాం. ఇప్పుడు టైం 3 అవుతుంది. లాస్ట్ లింగం ఈశాన్య లింగం కూడా అయిపోయింది దర్శనం. గోపురం దగ్గరికి పోతే మాది పరిక్రమ కంప్లీట్.